నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుదిపేసినటువంటి సంఘటన వైఎస్ వివేక హత్య కేసు. 2019 మార్చి 15 జరిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంత బ్రదరు ఆ హత్య కేసు నేపథ్యంలో గడిచిన 7 సంవత్సరాల నుంచి వైఎస్ వివేక కూతురు సునీత వేర పోరాటం చేస్తూనే ఉంది. ఆ తండ్రి గారి హత్య కేసులో నిందితుల్ని పట్టుకోవాలి అని న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు, సాగుతూనే ఉంది. ఆ విధంగా న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తూ ఉండటం వల్ల న్యాయస్థానాల మీద ప్రజలకి నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు విషయంలో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్. సుప్రీంకోర్టులో నిన్న మంగళవారం జరిగిన వాదోపవాదాలు, సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు, ఫైనల్గా ప్రజెంట్ స్టేటస్ అండ్ అప్డేట్స్ ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు. మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో వివేక హత్య విషయంలో వాదోపవాదాలు విన్న తర్వాత ప్రధానమైన కామెంట్, సుప్రీంకోర్టు వాళ్ళు చేసిన కామెంట్, సిబిఐ వాళ్ళని తీవ్ర స్థాయిలో కొద్దిగా సీరియస్గా కామెంట్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టు వాళ్ళు వ్యాఖ్యలు కనుక మనం పరిశీలించినట్టయితే ఈ కేసు దర్యాప్తు విషయంలో సిబిఐ ఎందుకు ఇంత మెతక వైఖరి అవలంబిస్తుంది, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది, ఎందుకు క్లారిటీ లేకుండా వ్యవహరిస్తుంది అన్న విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా మాట్లాడిన విషయం మనకి వెలుగులోకి వచ్చింది. మరి ఈ కేసు ముందుకి జరగకుండా సిబిఐ వాళ్ళు ఎందుకు ఈ విధంగా క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నారనేది ప్రధానమైన క్వశ్చన్, ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మన ముందు ఉంది. ఈ పూర్వాపరాలు ఒకసారి పరిశీలించినట్టయితే గతంలో మరి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటు ప్రకారంగా సునీతమ్మ గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరగటం లేదు, పాక్షికంగానే నిందితుల్ని విచారిస్తున్నారు, అసలైన నిందితుల్ని పట్టుకోవాలంటే ఆమె కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కేసులో ప్రధానమైన డౌట్స్ ఈ విధంగా ఉన్నాయి, ఈ విషయాల మీద దర్యాప్తు చేస్తే అసలు ఎవరు నిందితులు, ఎవరు హంతకులు అనేది తేలే అవసరం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టుని గతంలో ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు సునీతమ్మకి ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసుకోమని చెప్పారు. దాని ప్రకారంగా సునీతమ్మ ట్రయల్ కోర్టులో హైదరాబాదులో పిటిషన్ వేయటం, హైదరాబాదులో కోర్టు వాళ్ళు ఇన్ని విషయాలన్నీ పక్కన పెట్టేసి కేవలం సునీల్ యాదవ్కి సంబంధించిన ఫోను సమాచారాన్ని మాత్రమే విచారణ దర్యాప్తు చేయమని ఆదేశాలు ఇవ్వటం నేపథ్యంలో, ఆ తీర్పు ఆ విధంగా వచ్చిన నేపథ్యంలో మళ్ళీ అగైన్ బ్యాక్ టు పెవిలియన్ సునీతమ్మ గారు మళ్ళీ యథావిధిగా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు వాళ్ళు మళ్ళీ పరిశీలించిన తర్వాత సిబిఐ వారిని పిలిచి ఇంకా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందా, ఒకవేళ ఉంటే ఎవరిని దర్యాప్తు చేయాలా, ఎవరెవరిని విచారణ చేసే అవసరం ఉంది, మీరేమనుకుంటున్నారో చెప్పండి అని ప్రశ్నించడంతో పాటుగా మీరెందుకు పూర్తి స్థాయిలో క్లారిటీ చెప్పటం లేదు అని తీవ్ర స్థాయిలో అన్న మాటలు కూడా వెలుగులోకి వచ్చినాయి. అయితే ఈ సిబిఐ వాళ్ళు కొంత టైం కోరారు, ఇంకా దర్యాప్తు చేయాలంటే ఎవరెవరిని అదుపులోకి తీసుకోవాలా, ఎవరెవరిని విచారించాలా అన్న విషయాల్ని 2 వారాల్లో తెలియజేయవలసిందిగా కోర్టు వారు చెప్పారు. దానికి అనుగుణంగా ఈ కేసు ఫిబ్రవరి 5కి మళ్ళీ పోస్ట్ చేయటం జరిగింది. ఫిబ్రవరి 5కి సిబిఐ వాళ్ళు ఈ దర్యాప్తులో ఎవరెవరిని వాళ్ళు విచారణ చేయాలి అని అనుకుంటున్నారు ఆ విధమైన రిపోర్ట్ సిబిఐ వాళ్ళు ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు కొన్ని ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. మరి దానివల్ల అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా, సునీతమ్మ గారు ప్రస్తావించిన అంశాలేంటి, వాటి మీద దర్యాప్తు సంస్థ కనుక విచారణ చేస్తే అసలు నిందితులు బయటకు వచ్చే అవకాశం ఉందా, మరి కోర్టు ఈ విధంగా మళ్ళీ ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి ట్రయల్ కోర్టు, ఈ సిబిఐ వాళ్ళ దర్యాప్తు సంస్థల వాళ్ళ మెతక వైఖరి ఇవన్నీ కలిసి కేసు నీరుగార్చడం కోసమా లేదా కేసు తొందరగా తేలకుండా ప్రొలాంగ్ చేయటం కోసమా జరుగుతున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సునీతమ్మ గారు ప్రస్తావించిన అంశాలు ఒకసారి చూసినట్టయితే వివేక హత్య కేసులో పాయింట్ నెంబర్ 1, ఈ కేసులో A5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి కడప జైల్లో A4 దస్తగిరి అతను ఉన్నప్పుడు
ఆయన్ని బెదిరించి ఆ జైల్లో మెడికల్ క్యాంపు పెట్టారు. ఆ మెడికల్ క్యాంపుకి అనుమతి ఇచ్చింది ఎవరు? చైతన్య రెడ్డిని జైలు లోపలికి పంపించింది ఎవరు? దస్తగిరిని ఎందుకు బెదిరించారు? ఈ అంశం మీద పూర్తిగా దర్యాప్తు సంస్థ ఇగ్నోర్ చేసింది. దీన్ని దర్యాప్తు చేయాలి కదా, ఎందుకు చేయలేదు? చేస్తే కదా నిజాలు బయటకు వచ్చేది అనేది ఒక అంశం అయితే, రెండోది మొదటగా ఈ కేసు విషయంలో వివేక చనిపోయిన విషయంలో వివేకా గారి పిఏ కృష్ణారెడ్డి మళ్ళీ సునీతమ్మ మీద, రాజశేఖర్ రెడ్డి మీద, సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్ రామ్ సింగ్ మీద ఉల్టా కేసు పెట్టించారు కొంతమంది వ్యక్తులు. ఆ ఉల్టా కేసు తప్పుడు కేసు అని చెప్పి పోలీసు వాళ్ళు తేల్చేశారు. మరి ఇటువంటి తప్పుడు కేసు పెట్టించింది ఎవరో, ఎందుకు పెట్టించారు, ఏ దృక్పథంతో పెట్టించారు, దాని వెనక ఏ వ్యక్తులు ఏ శక్తులు ఉన్నారన్న విషయం దర్యాప్తు ఎందుకు చేయలేదు, దాన్ని ఎందుకు వదిలేశారు అనేది ఒక్క క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏంటంటే, ఈ కేసులో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సిఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ కల్లాం గారు జగన్ రెడ్డి గారి ఇంట్లో మార్నింగ్ 4:30, 5 o'clockలో ఈ ఎలక్షన్ గురించి, మేనిఫెస్టో గురించి చర్చల్లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారి వైఫ్ భారతి గారు జగన్ రెడ్డి గారిని పైకి పిలవటం, జగన్ రెడ్డి గారు మళ్ళీ భారతి రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత బాబాయ్ నో మోర్ అని చెప్పటం, ఇవన్నీ మార్నింగ్ 5:30కి జరిగినాయి. ఆ సందర్భంలో అజయ్ కల్లాం అనే అతను ఐఏఎస్ రిటైర్డ్. ఆయన సెక్షన్ 161 ప్రకారం ఈ డీటెయిల్స్ అన్నీ వివరంగా చెప్పారు, ఆయన్ని విచారించారు. మరి ఈయన్ని విచారించినప్పుడు ఆ ఫోన్ చేసింది ఎవరు, ఏం మాట్లాడారు, ఆ మాట్లాడిన అంశాలేంటి, ఫోన్ రిసీవ్ చేసుకున్న భారతిరెడ్డి గారు జగన్ రెడ్డి గారిని ఎందుకు విచారించలేదు, ఓన్లీ అజయ్ కల్లాంనే ఎందుకు విచారించారు? నెక్స్ట్ పాయింట్, చనిపోయిన విషయం ఆరుంబావుకి ప్రజలందరికీ తెలిస్తే మరి ఇప్పుడే అంతకంటే ముందే జగన్ రెడ్డి గారికి చెప్పిన వారు ఎవరు, ఏం చెప్పారు అనేది ప్రధానమైన అంశం. తర్వాత ఈ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆధారాలు, సాక్ష్యాధారాలు తారుమారు చేసే విషయంలో వైఎస్ మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి, తర్వాత అప్పటి సిఐ శంకరయ్య, వీళ్ళందరూ సీన్ ఆఫ్ అఫెన్స్ని తారుమారు చేసి సాక్ష్యాధారాలు రూపుమాపారు. మరి దాని మీద ఎందుకు విచారణ చేయలేదు? తర్వాత A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ సోదరుడు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి మధ్య జరిగినటువంటి మెసేజెస్ గురించి ఎందుకు దర్యాప్తు చేయరు? అదేవిధంగా ఈ కేసులో అనుమానాస్పదంగా 7 చనిపోయారు. కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో ఆ చనిపోయిన వారిని ఎందుకు చనిపోయారు, అనుమానాస్పద మృతికి కారణం ఏంటి, దీని వెనక ఎవరున్నారు, సాక్షుల అనుమానాస్పద మృతి అంటే మరి దీన్ని సీరియస్ మ్యాటరు ఎందుకు విచారణ చేయలేదు అని ప్రధానమైన క్వశ్చన్ వస్తూ ఉంది. ఈ హత్య జరగటానికి కొద్ది రోజుల ముందు లోవరాజ్ అని ఒక డ్రైవర్ జాయిన్ అయ్యాడు వైఎస్ వివేకాకి. హత్య జరిగే రోజు నుంచి ఆ తర్వాత ఆయన గాయబైపోయాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దానికి కేసుకి లింక్ ఉందా అని ఎందుకు దర్యాప్తు చేయలేదు? మరి ఈ కేసులో 10 కోట్లు ఇస్తామని చెప్పారు శివశంకర్ రెడ్డి అనే అతను, ఆ శివశంకర్ రెడ్డిని ఎందుకు విచారించలేదు? ఇటువంటి అంశాలతో పాటుగా ఈ కేసు వివేక చనిపోయిన తర్వాత మొదలు గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఈ విధంగా ప్రచురించిన సాక్షి పత్రిక, మీడియా వాళ్ళ దగ్గర ఏమి సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఏ డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని వాళ్ళు ఈ ప్రచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు? మరి అటువంటి సాక్షి మీడియాని, ఆ ప్రతినిధుల్ని, ఆ మీడియాకి సంబంధించిన ఓనర్స్ని ఎందుకు విచారణ చేయలేదు? వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏమున్నాయి, ఏ సాక్ష్యాలు బేస్ చేసుకొని వాళ్ళు ఇది న్యూస్ ప్రచురించారు? అప్పట్లో గుండెపోటుని, మరి తర్వాత హత్యని, తర్వాత నారాసుర రక్త చరిత్రని, వీటన్నిటికీ సాక్ష్యాధారాలు బహుశా ఆ మీడియా సంస్థ దగ్గర ఉండి ఉండవచ్చు. మరి వాళ్ళని ఎందుకు విచారణ చేయలేదు అనేది కూడా సునీతమ్మ గారు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ సారాంశం ఇంకోటి చూసినట్టయితే, అవినాష్ రెడ్డి అప్పట్లో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి వస్తే కర్నూలు హాస్పిటల్లో అవినాష్ రెడ్డి మదర్ని హెల్త్ బాగలేదని చెప్పి సిబిఐ ఎంక్వైరీ జరగకుండా సిబిఐ వాళ్ళని బెదిరించి భయపెట్టి అక్కడి నుంచి వెనక్కి పంపించారు. అవినాష్ రెడ్డి విచారణను ఎందుకు చేయలేదు? అవినాష్ రెడ్డి బెయిల్ ఎందుకు రద్దు చేయలేదు? మరి ఈ కేసులో ప్రత్యక్షంగా సునీతమ్మ గారు ఆరోపిస్తున్నటువంటి జగన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు లేదా సాక్షి మీడియా సంస్థను ఎందుకు విచారణ చేయలేదు? వాళ్ళకి ఏం సమాచారం ఇచ్చారు, ఎవరిచ్చారు, ఫోన్లో ఎవరు మాట్లాడారు? ఇటువంటి అనేక అనుమానాస్పదమైన అంశాల మీద సునీతమ్మ గారు చాలా పాయింట్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఈ పాయింట్స్ అన్నిటినీ మళ్ళీ సుప్రీంకోర్టు వాళ్ళ దృష్టికి సునీతమ్మ తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వీటన్నిటిని బేస్ చేసుకొని ఏ వ్యక్తుల్ని మళ్ళీ విచారణ చేయాలి,
ఎవరిని అదుపులోకి తీసుకోవాలా అనేది సుప్రీంకోర్టు వారికి కనుక రిపోర్ట్ ఇచ్చినట్టయితే దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కేసు విషయంలో మరి ఇటువంటి విచారణ జరిగిన సందర్భంలో అసలు నిందితులు ఎవరు, ఈ హత్యకి ప్రేరేపించిన వాళ్ళు ఎవరు, హత్యకి కారకులు ఎవరు, సునీతమ్మ గారు ఆరోపించినట్టుగా వైఎస్ జగన్ రెడ్డి కుటుంబ సభ్యులేనా, మరి అవినాష్ బెయిల్ రద్దు అవుతుందా, జగన్ రెడ్డి గారిని భారతిరెడ్డి గారిని విచారణ చేస్తారా, మరి ఎందుకు చేయరు, సాక్షి మీడియా కూడా వార్తలు ప్రచురించింది కదా, వాటి మీద ఏమన్నా విచారణ చేయాలి కదా. ఇటువంటి అంశాలన్నిటినీ కూడా దర్యాప్తు సంస్థలు కనుక సుప్రీంకోర్టు వాళ్ళకి ఫిబ్రవరి 5వ తారీఖున జరగబోయే నెక్స్ట్ విచారణలో వీళ్ళు సబ్మిట్ చేసినట్టయితే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, సునీతమ్మ ఆశించిన విధంగా ఇటువంటి అనుమానాస్పద అంశాల మీద అన్నిటి మీద మళ్ళీ కోర్టు వారు ఆదేశాలు ఇస్తే, సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తే అవినాష్ పరిస్థితి ఏంది, జగన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారి పరిస్థితి ఏంటి అన్న విషయం ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి సంఘటన. ఏదేమైనా విషయం కోర్టులో ఉంది కాబట్టి ఏం జరుగుతుందనేది మనం కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.